భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే విలీనం కాబోతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీఓకే ఎప్పటికైనా భారత్లోనే విలీనమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు కూడా భారత్లోనే విలీనం కావాలనుకుంటున్నట్లు తెలిపారని అన్నారు. భారత్లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు స్వయంగా డిమాండ్ చేస్తున్నారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. త్వరలోనే అది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజల నుంచి భారత్లో కలవాలనే డిమాండ్లు వస్తున్నందున దాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. ఇటీవలే పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు గాను రాజ్నాథ్ సింగ్ బదులిచ్చారు. సైనికులతో పాటు హోలీ వేడుకలు జరుపుకుంటున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను కశ్మీర్పై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు గాను అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. కశ్మీర్ను పాక్ వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా అని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి వారు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉండదని ఏడాదిన్నర కిందటే తాను చెప్పాను అన్నారు. అక్కడి ప్రజలే స్వయంగా భారత్లో కలవాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. పీఓకే విలీనానికి భారత్ ఏమైనా ప్రణాళికలు రచిస్తోందా అని అడిగినటువంటి ప్రశ్నకు ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అని అన్నారు. భారత్ ఏ దేశంపైనా దాడి చెయ్యదని, అలా దాడికి పాల్పడి ఇతర దేశాలకు చెందిన భూమిని ఆక్రమించుకోదని తేల్చి చెప్పారు. ఎవరైనా భారత్పై దాడి చేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పీఓకే విషయంలో గతంలోనూ ప్రస్తుతం అదే జరుగుతుందన్నారు. లడాఖ్లోని లేహ్ సైనిక స్థావరం వద్ద రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.